ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చింతలపూడి బంగారం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది సెప్టెంబర్లో కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీలో ఆడిట్ చేసేందుకు చింతలపూడి పట్టణానికి వచ్చిన ఆడిటర్ వడ్లమూడి ఉమా మహేష్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. లాకర్లలోని మొత్తం బంగారాన్ని బయటపెట్టి మధ్యాహ్నం వరకు ఆడిట్ నిర్వహించారు. సాయంత్రం సమయంలో బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ బయటకు వెళ్లగా అదే అదునుగా భావించి అక్కడున్న క్యాషియర్ను సైతం కొబ్బరి నీళ్ల వంకతో బయటకు పంపాడు. మొత్తం 378 కవర్లలోని 4.490 కేజీల బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. కనకదుర్గ ఫైనాన్స్ శాఖ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐటీ సైబర్ సెల్ సాయంతో కేసును ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఓనర్తో వచ్చిన విభేదాల వల్ల ఓనర్లని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్యాకెట్స్ అన్నిటినీ ఇంత 4.484 కిలోలు సుమారు 4.5 కిలోల గోల్డ్ ఆభరణాలన్నీ తీసుకొని పరారయ్యడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సీసీటీవీ కెమెరా వెతికి ఎక్కడెక్కడ వెళ్ళాడు, తాడేపల్లిగూడెంకి వెళ్ళారు, తర్వాత అక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్ళారు అన్నీ ట్రేస్ చేసుకుంటూ ఆయన్ని ఫైనల్గా ఈ నాగాయలంక దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆల్మోస్ట్ ఆయన తీసుకెళ్లిన మొత్తం ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. ఒక్క చిన్న ఉంగరం ఒకటేనా, ఒక 6 గ్రాముల ఉంగరం తప్ప మిగిలిన మొత్తం గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని అంతా రికవర్ చేశారు. ఈ ప్రాపర్టీ విలువ కూడా మార్కెట్లో ఇప్పుడు సుమారు ఒక 7 కోట్ల దాకా ఉండొచ్చు. ఈయన ఎందుకు చేశారు, ఏం చేశారని విచారించినప్పుడు ఈయన కూడా కొంచెం డిప్రెషన్లో ఉన్నాడని తెలిసింది. వాళ్ళ వైఫ్ని ఏదో తిట్టారు అని చెప్పి ఓనర్స్ దానికి ప్రతీకార చర్యగా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా తీసుకెళ్ళిపోయాడు.